నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్ల సమ్మె 16 రోజుకు చేరుకుంది. స్టైఫండ్ పెంపు సహా తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని జోడాలు స్పష్టం చేశారు. స్టైఫండ్ను కనీసం 15% పెంచాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తుండగా ప్రభుత్వం మాత్రం ప్రస్తుతానికి హౌస్ సర్జన్లకు 5%, పీజీ సూపర్ స్పెషాలిటీ వైద్యులకు 3% పెంపును ప్రతిపాదించింది. వచ్చే ఏడాది నుంచి ప్రతి ఏటా 3% చొప్పున పెంచుతామని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ ప్రతిపాదనపై జోడాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం జూనియర్ డాక్టర్ల సంఘం మధ్య చర్చలు జరిగినప్పటికీ స్టైఫండ్ పెంపుపై ఏకాభిప్రాయం కుదరలేదు. 15% పెంపు సాధ్యం కాదని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టం చేయగా తమ డిమాండ్లపై వెనక్కి తగ్గేదే లేదని జోడాలు తేల్చి చెప్పారు. సమ్మెలో భాగంగా జూనియర్ డాక్టర్లు వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నప్పటికీ సమ్మె మరింతకాలం కొనసాగితే వైద్య సేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని జూనియర్ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం పునరాలోచించి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని జోడాలు స్పష్టం చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, మరి అధికారులు ఏమంటున్నారు? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? గుడ్ మార్నింగ్ మాధవి. గత 16 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దాదాపుగా 19 ప్రభుత్వ వైద్యశాలలో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లంతా కూడా సమ్మె బాట పట్టినట్లయితే చూస్తా ఉన్నాం. ప్రధానమైన డిమాండ్లు ఏదైతే జూనియర్ డాక్టర్లకి స్టైఫండ్ పెంపు అనేది ప్రధాన డిమాండ్ గా అయితే ఈ యొక్క సమ్మె అయితే కొనసాగుతున్నట్లయితే మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇంటర్న్షిప్ చేసే డాక్టర్స్ కానీ, జూనియర్ డాక్టర్స్ కానీ, అదే విధంగా పీజీ కానీ, సూపర్ స్పెషాలిటీ చేసేటటువంటి ప్రభుత్వ వైద్యశాలతో పాటు ప్రభుత్వ బోధన ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులంతా కూడా వారి స్టైఫండ్ పెంచాలి అంటూ కూడా ప్రధాన డిమాండ్ తో పాటు మరొక 2 డిమాండ్స్ కూడా ప్రభుత్వం ముందైతే ఉంచినట్టు చూస్తున్నాం. ఏదైతే ఈ ఎంఎస్సి పిహెచ్డి చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వారిని కూడా బోధన తరగతులు నిర్వహించేలాగా కూడా వారిని కూడా పోస్టుల్లో నియమించడం అయితే చూస్తానన్నాను. అవి కూడా ఎన్ఎంసీ రూల్స్ కి విరుద్ధంగా నియమిస్తున్నారు. ఎంఎస్సి పిహెచ్డి చేసిన వాళ్ళతో మాతో పాఠాలు చెప్పించడం మాకు ఇది భావ్యం కాదు, ఇది ఎన్ఎంసీ రూల్స్ కి విరుద్ధం అంటూ కూడా దాన్ని కూడా విరమించుకోవాలని చెప్పేసి కూడా మరొక డిమాండ్ అయితే చేస్తున్నారు. దాంతో పాటు ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి రిటైర్మెంట్ వయసు 62 నుంచి 64 ఏళ్ళు, అంటే మరొక 2 ఏళ్లు పెంపే విధానాన్ని కూడా ప్రభుత్వం విరమించుకోవాలి. దానివల్ల ఏదైతే నెక్స్ట్ ఉన్నటువంటి పీజీ డాక్టర్లందరికీ అవకాశం కోల్పోతారు. కింద పనిచేసే వైద్యులందరికీ కూడా వైద్యులు అంటే ప్రమోషన్లు కోల్పోతారంటూ కూడా వీళ్ళైతే ప్రధాన డిమాండ్ అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైద్యులంతా కూడా దాదాపు 16 రోజుల నుంచి అన్ని విధులకు కూడా ఏదైతే బాయ్కాట్ చేస్తూ కూడా వారు నిరసన అయితే వ్యక్తం చేస్తున్న చూస్తానే ఉన్నాం. దాంతో పాటు ఏదైతే వైద్యుల మీద అంటే హాస్పిటల్స్ మీద అయితే ఒక తీవ్రమైన ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. ఓపీ సేవలు, ప్రధానంగా ఓపీ సేవలతో పాటు ఏదైతే ముందస్తుగా ఒక ప్రణాళిక వేసుకున్నటువంటి సర్జరీలు ఏవైతే ఉన్నాయో ఆ సర్జరీలన్నీ కూడా పోస్ట్ పోన్ అవటం కూడా చూస్తున్నాం. దీనివల్ల చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే ఓపీలో చూసేటటువంటి పేషెంట్స్ విషయంలో కూడా కలుగుతున్నట్లయితే చూస్తాను. వీటన్నిటిని కాంపన్సేట్ చేయటంలో భాగంగా ఏదైతే సీనియర్ డాక్టర్లు కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో వైద్యం అయితే ప్రభుత్వం అయితే చేస్తూ వేరే రకమైనటువంటి వైద్యుల్ని అక్కడ ఉన్నటువంటి ప్లేస్ చేస్తూ కూడా రోగులకు ఎటువంటి నష్టం కలగకుండా అయితే వైద్యం అయితే అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటికే ఏదైతే జూనియర్ డాక్టర్లంతా కూడా మంత్రులతో కూడా చర్చలు అయితే చేసినట్లయితే చూస్తాను. కానీ ప్రభుత్వం మాత్రం 3% వచ్చేసి సీనియర్స్ కి, 5% వచ్చేసి జూనియర్స్ కి మేము పెంపు మాత్రమే చేస్తాము. రాష్ట్ర బడ్జెట్ దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క నిర్ణయం మాత్రమే తీసుకోబోతున్నాము. అది కూడా జనవరి నుంచి కూడా పెంచినటువంటి ఏదైతే 5% పెంచామో అదంతా కూడా జనవరి 2026 నుంచి వర్తిస్తుంది అంటూ కూడా ప్రభుత్వం చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ జూనియర్ డాక్టర్ అయితే ససేవరా అంటూ మాకు 30% పెంచాల్సిందే, ఇది
తెలంగాణ ఉన్నటువంటి ఏదైతే వైద్యులతో పాటు సమాన వేతనం కావాల్సిందే అని చెప్పేసి కూడా డిమాండ్ అయితే చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేరళ తరహా ఏదైతే ప్రతి ఏడాది కేరళ ఏదైతే తరహా ఉందో ఆ తరహానే ప్రతి సంవత్సరం కూడా 3%, 5% పెంచుతామంటూ కూడా హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ హామీలు ఇచ్చినటువంటివి మాకు సంతృప్తికరంగా లేవు. మేము అడిగినటువంటి 30% పెంచితేనే మేమంతా కూడా సమ్మెని విరమిస్తామంటూ కూడా జోడాలైతే భీష్మించుకొని యొక్క నిరాహార దీక్షలు అయితే కొనసాగిస్తున్నట్టు చూసుకోవచ్చు. మాది రైట్, థ్యాంక్ యూ కృష్ణ.